ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శివాయ గురవే నమః. నవగ్రహ దేవతా వరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడాను మనం తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో భాగంగా 2023 నవంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయో, ఏ విధమైనటువంటి గ్రహదోషాలు వాటిల్లబోతున్నాయో, వాటికి తగినటువంటి పరిష్కార మార్గం ఏ విధంగా చేసుకుంటే మీకు శ్రేయోదాయకమైనటువంటి విషయాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితిని గమనించుకుంటే గనకను మేషరాశిలో గురుగ్రహ సంచారము, మిథున రాశిలో చంద్రగ్రహ సంచారము, సింహరాశిలో శుక్రగ్రహ సంచారము, కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము, తులారాశిలో రవి బుధ కుజగ్రహ సంచారములు, కుంభరాశిలో శనిగ్రహ సంచారము, మీనరాశిలో రాహుగ్రహ సంచారము మనకి కనపడుతుందన్నమాట. ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి మీ యొక్క రాశి వారికి ఈ నెలలో కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఈ వీడియోలో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి యొక్క నవంబర్ నెల 2023 రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక అండి, ప్రధానంగా మీనరాశి వారికి కొంత మేరకు ఉపశమనం కలిగించేటువంటి మార్గము ఈ నెలలో ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. రాహువు లగ్నంలోకి మారారు. ఇన్ని రోజులు కూడాను ద్వితీయ స్థానంలో రాహు వ్యయస్థితిలోనూ మనకి శనిగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఫైనాన్షియల్గాను, వృత్తిపరంగా, వ్యాపార పరంగా అన్ని పరంగా స్ట్రక్అప్ అయిపోయేసి చాలా స్ట్రగుల్ అవుతున్నటువంటి మీనరాశి వారికి చాలా వరకు ఊరట కలిగించేటువంటి ఉపశమనం కలిగించేటువంటి కాలంగా ఈ యొక్క నెలలో చెప్పుకోవచ్చండి. మెంటల్ స్ట్రెస్ అధికంగా ఉన్నప్పటికి కూడాను ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా ఉన్నటువంటి బాధల నుంచి విముక్తి పొందేటువంటి మార్గం అయితే కనుక ఈ యొక్క నెలలో మీకు ఖచ్చితంగా లభించబోతుంది అని చెప్పేసి ఇక్కడ సుస్పష్టంగా మనం చెప్పుకోవాలి. ప్రధానంగా వృత్తిపరంగా ఉన్నటువంటి వారికి ఏదైతే ఉంటుందో కొంత మేరకు ఆ యొక్క పని భారం పెరుగుతుంది తప్ప దాని నుంచి రావాల్సినటువంటి రిజల్ట్ అయితే కనుక మీకు ఖచ్చితంగా సుస్పష్టంగా అందబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కనుకను ద్వితీయ స్థానంలోనూ గురుగ్రహ సంచారం, ఇన్ని రోజు గురుచండాల యోగం వల్లను గురువు కలగ చేయాల్సినటువంటి శుభ ఫలితాలు ఏవి కూడా మీకు దక్కలేదు. కానీ ఇక మీద అలా ఉండదు. ఈ యొక్క గురువు యొక్క శుభ ఫలితాలు అందుతూనే మంచి ఫలితాలు వస్తూనే ఉంటాయి. కానీ మెంటల్ స్ట్రెస్ అలాగే శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది అధికమవుతూ ఉంటుంది. అయితే వ్యయస్థానంలో శనిగ్రహ సంచారం జరగడం వల్లను ప్రతి పని కూడా నిదానంగానే కొనసాగుతుంది. కానీ మీకు మునపటి కన్నాను కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అనుకూలమైనటువంటి వాతావరణం కూడా మిమ్మల్ని వరించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఉద్యోగస్తుల విషయాన్ని ఇలా ఉంటే కనుకను వ్యాపారస్తుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుక వ్యాపారస్తులకు ఇప్పుడు బాగా అనుకూలించేటువంటి కాలం అండి. ఏవైతే మీ యొక్క పెట్టుబడులు కానీ, మీరు అనుకున్నటువంటి పనులు కానీ ఏవైతే అడ్డంకులుగా మారి ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఇన్ని రోజుల నుంచి, గత 6 నెలల నుంచి కూడాను వాటి యందు కదలిక మాత్రం మీరు సుస్పష్టంగా గమనించవచ్చు. మీ యొక్క ప్రణాళికలన్నీ కూడాను తాపీగా కొనసాగించేటువంటి కాలంగా ఈ యొక్క కాలం కనపడుతుంది. కానీ ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను మొండిగా ఎవరిని నమ్మి మీ యొక్క వ్యవహారాలు అప్పచెప్పకండి. ఇదొకటి ఫస్ట్ సూచించేది. రెండోది, ఈ యొక్క సందర్భంలో మనం ఇక్కడ డబ్బు పెడితే వస్తుందా రాదా అనేటువంటి చిన్నపాటి డేర్ కూడా మీరు చేసేటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అలా మీరు చేసేటువంటి ప్రతి పని కూడాను మీకు నష్టాన్ని వాటిల్లో చేస్తుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ యొక్క సమయంలో లగ్న రాహు వల్ల ఏంటంటే కనుకను మీ యొక్క కళ్ళు కమ్మి వేస్తాయి. మీరు ఏదైతే కనుక మోసపూరితమైనటువంటి చర్యలు ఉన్నాయో వాటి వైపే మీ యొక్క అడుగులు కొనసాగుతుంటాయి. కాబట్టి వ్యవహారాల్లో మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడైతే కనుక జాగ్రత్తగా మీ యొక్క అడుగులు ముందుకు తీసుకెళ్తారో లాభాలు, ఉన్నతి అయితే కనుక మిమ్మల్ని వరిస్తుంది ఈ నెలలో అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. అదేవిధంగా చూసుకుంటే కనుక విద్యార్థుల విషయాన్ని కూడా గమనిస్తే కనుక విద్యార్థులకు కూడా మంచి శుభఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయండి. మునపటి కన్నాను విద్యలో మంచి ఎదుగుదల,
అలాగే మెరుగుదల, జ్ఞాన సిద్ధి కూడాను ఈ యొక్క నెలలో ఉండబోతుంది. ఏకాగ్రతను సంపూర్ణంగా పెట్టగలుగుతారు. పోటీ రంగ పరీక్షల్లోనూ అలాగే ఇంటర్వ్యూస్లో కూడాను మీ యొక్క ప్రతిభను మీరు ప్రదర్శించేటువంటి ప్రయత్నాన్ని కూడాను సంపూర్ణంగా చేయగలుగుతారు. అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక విద్యార్థులను ఎప్పుడు వెంబడించేటువంటి విషయం ఏంటంటే కనుకను భయం, ఆందోళన, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి తగ్గుతూ ఉంటాయి. లగ్న రాహు వల్ల ఏంటంటే కనుక నిరంతరము భయం వెంబడిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వారు, విదేశీ విద్య గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం డీలేగా ప్రతి పని కూడా కొనసాగుతుందండి. కొంత మేరకు ఖర్చుతో కూడినటువంటి పనిలో అయితే కనుక సంకల్ప సిద్ధి నెరవేరేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి. ఇక కుటుంబ జీవనాన్ని చూసుకుంటే కనుక కుటుంబంలో ఉన్నటువంటి స్పర్ధలు అయితే కనుక ఈ నెలలో తొలగిపోతాయండి. మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చికాకులు కానీ, వారి యొక్క అనారోగ్య సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేసి మీకు మంచి ఆహ్లాదకరమైనటువంటి అనుకూల కాలం కలగబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. మీ ఇంట్లో పెద్దవారి యొక్క అండదండలు, వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీ మీద ఉండబోతున్నాయి. అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక మిత్రులతో హాని కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క స్నేహితుల యొక్క వ్యవహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. అనవసరంగాను మొండిగా ఎవరిని నమ్మకండి. ప్రేమ జీవనాన్ని కూడా మనం గమనించుకుంటే కనుక మునపట ఉన్నటువంటి స్పర్ధలు కానీ, ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి దూరం కానీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా తిరిగిపోతాయి. ఆహ్లాదకరంగా మీ యొక్క జీవనాన్ని అయితే కనుక కొనసాగించగలుగుతారు. ఇక ఆరోగ్య స్థితిగా మనం గమనించుకుంటే కనుకను ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక వాహన ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయండి. కాబట్టి ప్రయాణం చేసేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు. అలాగే ఎవరైతే కనుక దురలవాట్లతో ఇబ్బంది పడుతున్నారో వారు కూడా ఈ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుకను లగ్నరాహు వల్లను వ్యసనాలకు బాగా లోబడిపోతాము. అలాగే అనవసరమైనటువంటి చిక్కు సమస్యలు కూడా ఇరుక్కునేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా మీనరాశి వారి యొక్క జాగ్రత్తను తీసుకోవాలి ఈ నెలలోను. ఇక ఆర్థిక వ్యవస్థను గమనించుకుంటే కనుక చెప్పాను కదండి, మునపటి కన్నా ఖచ్చితంగా ఆర్థిక పరంగా మెరుగుదల ఉంటుంది. కానీ దాన్ని సుస్పష్టంగా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తే కనుక మీరు అన్ని విధాలుగాను ఉన్నతిని చూడగలుగుతారు. హెచ్చులకు పోయి మీరు ఖర్చులను కానీ దుబారాలను కానీ చేస్తే కనుకను అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాలను అయితే కనుక ఈ నెలలో చవి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను గత 6 నెలల నుంచి స్ట్రగుల్ అవుతున్నటువంటి మీనరాశి వారికి కొంత మేరకు ఊరట కలిగించేటువంటి శుభకాలంగా ఈ యొక్క కాలం అయితే కనుక గోచరిస్తున్నది. ఈ యొక్క సమయంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రతిబంధకాలు వీడి మరింత శుభఫలితాలు పొందడానికి మీనరాశి వారు ఎక్కువగా ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన కానీ, కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన కానీ చేయడం చాలా మంచిదండి. అనునిత్యము కూడాను దుర్గాస్తుతిని కానీ, కాలభైరవ అష్టకాన్ని కానీ పారాయణం చేయడం చాలా మంచిది. దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దేవాలయాన్ని కానీ, లేకపోతే కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయాన్ని కానీ మంగళవారం దర్శించడం, అమ్మవారికి కానీ స్వామివారికి కానీ అర్చించడం అనేటువంటిది మీకున్నటువంటి ప్రతిబంధకాలను తొలగింపజేసి మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ యొక్క అడుగులు తాపీగా కొనసాగేట్టుగా సహాయపడతాయి ఈ యొక్క దైవానుగ్రహం వల్లను. కావున మీనరాశి వారు దైవారాధన చేసుకునేసి మీకున్నటువంటి ప్రతిబంధకాలను తొలగింపజేసుకోండి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఈ యొక్క మాసంలో కలిగేటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ కూడా తొలగిపోయేసి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారపరంగా కూడాను సర్వదా విజయము, శుభాలు, లాభదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి. అదేవిధంగాను ఎక్కువగా దైవనామస్మరణాన్ని, ఇష్టదేవతా నామస్మరణాన్ని చేసుకోవడం కూడాను మీ రాశి వారికి ఎంతో మేలును చేకూరుస్తుంది. ఈ యొక్క నెలలో మనకి కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి శివారాధన చేయడము, శివ దర్శనాన్ని చేయడం కూడాను మీ రాశి వారికి సర్వ విధములైనటువంటి శుభాలను చేకూరుస్తుందండి. కావున ఈ యొక్క పరంగానే కాకుండా, రాశి పరంగానే కాకుండా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.